ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా మాకు నెరవేరలేదు. గతంలో మరి మంచినీళ్ళు కూడా ఈరోజు తాగడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో మేము ప్రతి ఇంటిలో కూడా గడప గడప మేము నీళ్లు కొనుక్కొని తాగుతున్నామని మాట చెప్తున్నారు. అదేవిధంగా కాలువలు శుభ్రం చేయడం కూడా పూర్తిగా ఈ నగరపాలక సంస్థ వైఫల్యం చెందిందని చెప్తున్నారు. అదే కాకుండా ఈరోజు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ అరాచకాలు, భూ కబ్జాలు, భూ దోపీలు, భూ దందాలే తప్ప మరొకటి లేదు. ఈరోజు విశాఖపట్నం చూస్తుంటే లక్షల ఎకరాలని దోచుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా భూ కబ్జాలు పాటుపడుతుందో మరి మనం చూస్తున్నాం. మరి దాన్ని అరికట్టడానికి ఈ నెల 22వ తారీఖున కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఈ దోపిడీకి నిరసనగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ అనంతపురం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున భూ కబ్జాలు పాల్పడి మరి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇంకా ఎంపీ దివాకర్ రెడ్డి గారు చూస్తుంటే ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, మరి దౌర్జన్యాలు చేయడం, ఎయిర్పోర్ట్లో విధ్వంసాలు సృష్టించడం, మళ్ళీ ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థ ఎమ్మెల్యే గారు కానీ దౌర్జన్యాలు, ఆక్రమాలకు పాల్పడడం, ఈరోజు మేయర్ గారు చూస్తే పూర్తిగా అవినీతికి మరి పాల్పడినటువంటి ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి కంపుతో ఈ నగరం అంతా వ్యాపించిపోయింది. ఒక పక్క నగరపాలక సంస్థ పూర్తిగా వైఫల్యం చెంది నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు మెరుగుపరచడంలో వైఫల్యం చెందినటువంటి నగరపాలక సంస్థ కానీ, అటు రాష్ట్రంలో చంద్రబాబు పాలన పూర్తిగా అవినీతిమైపోయింది. అటు లోకేష్ బాబు కానీ, చంద్రబాబు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మరి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. ఈరోజు విశాఖపట్నంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మంత్రులు ఒకరికొకరు సరిపోక ఏ విధంగా పోట్లాడుకుంటున్నారో అవినీతి కోసం, మరి అక్రమాలు అవలంబిస్తున్న పరిస్థితులు, మరి అన్నీ ఒక ఎత్తైతే ఈరోజు దౌర్జన్యం హత్యలు చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే రేపు ఎన్నికల్లో గెలవబోతున్నారో వాళ్ళని తుదిముట్టించడానికి కూడా ఏమాత్రం వెనకాడకుండా ఈరోజు చెరకపాటి నారాయణ రెడ్డి గారిని మరి పుట్టన పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో యావత్ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ నగరంలో నేను తెలుగుదేశం నాయకులు ఒకటే విన్నవించుకుంటున్నా, ఇప్పటికైనా ఈ నగరం కంపి బారి నుంచి కాపాడండి. నగరంలో మరి శుద్ధమైనటువంటి నీటిని ప్రజలకు అందించండి. నగరంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్లు నిర్మించే దాంట్లో మరి మీరు శ్రద్ధ చూపండి. మరి ఈరోజు అక్రమాలకు అవినీతులకు పాల్పడుతున్నారు. మీ సొంత ఆస్తులు పెంచుకోవడానికే మరి అధికారంలో మీరు కొనసాగుతున్నారు తప్ప ప్రజలకు ఏ విధమైనటువంటి అభివృద్ధి మేలు చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ 1.5 సంవత్సరం కాలంలో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడంలో మీరు ముందుకు రావాలని ఈరోజు చెప్తూ, ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున మరి భూ కబ్జాదారులకు అడ్డంగా అయితేనేమి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతికి ఎదురొడ్డి పోరాడుతున్నాడు. ఈరోజు అమరావతి నిర్మాణం అంటున్నాడు, కానీ ఒక నిర్మాణం కూడా చేపట్టడం లేదు. ఇప్పుడు మొన్న కట్టినటువంటి టెంపరీ అసెంబ్లీ కూడా ఈరోజు ఏ విధంగా చిన్నపాటి వర్షాలకు లీకలకు భయపడిపోయిందో మరి మనమంతా గమనిస్తున్నాం. ఈరోజు ప్రతిదీ ఏది మాట్లాడినా కూడా టెంపరీ అంటున్నాడు. ఈ ప్రభుత్వం కూడా టెంపరీనే. మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.